బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, దాసోజీ శ్రవణ్, వినోద్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిందే బండి సంజయ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్పై సిబిఐ, ఈడీ విచారణ అంటూ మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డిపై ఉన్న ఈడీ కేసుల గురించి, రేవంత్ రెడ్డి చేస్తున్న పనులపై ఎందుకు నోరు మెదపరని బండి సంజయ్ను ప్రశ్నించారు. ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరం డ్యామ్కు ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. మరి ఇప్పుడు ఇజ్జత్ పోయిందా లేదా? మీరంటే కాళేశ్వరం జాతీయ ఇస్తే బీజేపీ పరువు పోయేదని, మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది? మీరు జాతీయ హోదా ఇప్పించారు కదా. కాబట్టి పోలవరంకి మీరు జాతీయ హోదా ఇప్పించారు, ఎన్డీఏ భాగస్వామ్యం అక్కడ కట్టింది కాబట్టి పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఇజ్జత్ పోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి. ఈరోజు తెలంగాణ గడ్డ మీద పెట్టి తెలంగాణ నిధులు వెళ్ళి మీరు ఇప్పించి నటు. ఈరోజు ఇంకోటి ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరా అని చెప్పిండ్రు. బండి సంజయ్ గారు సూటిగా ప్రశ్న అడుగుతున్నా. నిజంగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వారు ఏ రోజన్నా కూడా ఇలాంటి ఆరోపణ చేసిండ్రా? ఆరోపణ చేస్తే నేను మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రాలేను. క్లియర్గా ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా అలాంటి ఆరోపణ చేయలేదు. కాళేశ్వరము పనికొచ్చేదే, కానీ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూ సాల్వ్ చేసుకోమని చెప్పింది తప్ప కానీ ఏ రోజు కూడా మనకు కాళేశ్వరం పనికిరని చెప్పలేదు. ఇది మీరు తప్పుడు ఆరోపణలు ప్రజలకు తీసుకెళ్ళరు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని ప్రూవ్ చేయాలని కూడా నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను. పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టారు. ఇజ్ ఇట్ పాసిబుల్ ఇన్ తెలంగాణ? 10 సంవత్సరాలు మీరేగా కేంద్రంలో ఉన్నారు. కళ్ళకు కడగకుండా ఇంత పెద్ద బ్యారేజ్ కడతారా? మాకు పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పర్మిషన్ లేకుండా కడతామా? ఏమైంది కేసు? కేసీఆర్ గారి పైన సిబిఐ విచారణ జరగాల అని చెప్పని కోరుతున్నావు, ఈడీ విచారణ జరగాలని కోరుతున్నావు. రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ ఈడీ విచారణ నమోదైంది. ఛార్జ్ షీట్ హస్ బిన్ ఫైల్. ఒక్కనాడన్నా నీ నోట్లకి వెళ్ళి ముత్యాలు రాలినాయా బండి సంజయ్ గారు? రేవంత్ రెడ్డి గురించి ఒక్కసారన్నా ఈ కేసు ఏమైంది? ఈడీ ఎందుకు విచారణ జరపలేదు? ఈడీ ఒకసారి ఓటుకు నోటు కేసులో ఈయన పేరు దర్జ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కూర్చునే నైతిక అర్హత లేదని ఒక్కనాడన్నా అన్నావా? మరి మేము రేవంత్ రెడ్డి నిన్ను గెలిపించిండు అని అంటే మళ్ళీ ఏదో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దడుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తా ఉన్నావు. మళ్ళా రుణం తీర్చుకుంటా ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి చేస్తుండగా తప్పిదాలను ప్రశ్నించకుండా నెలలు గారు 18 నెలలు అయిందా గద్దెదిగి? 18 నెలలు సొల్లు పురాణం లెక్క ఇంకా కేసీఆర్ కేసీఆర్ అని చెప్పని ఒక పక్కన రేవంత్ రెడ్డి రామకోటి రాస్తా ఉండు, ఒక పక్కన నువ్వు రాస్తా ఉన్నావు రామకోటి. మీకు దమ్ముంటే ఒక నిందితుడు అని చెప్పని ఈడీ పేర్కొంటున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పని ఓటుకు నేటి కేసు పైన కూర్చో. ఈడీ దగ్గర ఒక్కసారి పోయినవాను, ఒక్కసారన్నా ఈడీ దగ్గర పోయినవా? ఒకటి పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటుంటివి, ఫోన్ ట్యాపింగ్ అంటుంటివి, కేసీఆర్ అంటుంటివి. కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు అక్కడ ఒకళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు బీజేపీ, తెలంగాణ నుండి క్యాబినెట్లో ఇద్దరున్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఇప్పుడు మీరు కట్టియండి, ఎవడొద్దన్నాడు? తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ 152 మీటర్స్తోని కట్టిస్తే నీకు బ్రహ్మరథం పడదాం మేము. రేవంత్ రెడ్డి గారు మొన్న అంటాడు తుమ్మడి హట్టి దగ్గర నుంచి వెళ్ళి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి ఉంటాడు. చేయొచ్చు కావచ్చు, అంటే భూమిని కూడా సృష్టించినప్పుడు బెండి చేస్తాడా భూమిని, లేకపోతే దాన్ని మొత్తం ఇట్లా చేస్తాడా? మరి మీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి ప్రారంభం చేయండి.